రైట్ బ్రో, ఏంటి రాజ్యసభ రిలీజ్ అవుతుంది, అసలు ఎట్లా ఎలా అనిపిస్తుంది? పాన్ ఇండియా బుజ్జిగాడు ఓల్డ్ వైడ్ గా చూడడానికి రెడీగా ఉన్నాం. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఆఫ్టర్ 15 years తర్వాత కామెడీ జోనర్ తీసుకున్నారు. అదే హారర్ ఎలిమెంట్ కూడా ఉంది. మంచిగా చూడొచ్చు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పటి వరకు మనం బుజ్జిగాడిని ఓన్లీ తెలుగు స్టేట్ లోనే చూసాం. ఈ వరల్డ్ వైడ్ గా మొత్తాన్ని అందరినీ వేస్తున్నారు ఇంకా రాజ్యసభతో. మామూలుగా బీజిఎం అసలు తమనన్న ఎరగదీసాడు పోయా. అసలు ఇంట్రో క్లైమాక్స్ అసలు ర్యాంప్ ఉందంట. పండగ పండగ, రాజాసాబ్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ, పండగ పండగ, పొగల పండగ. సినిమా గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కల్లా. ప్రభాస్ అన్న స్క్రీన్ మీద పెడితే చాలా ఆటోమేటిక్ మార్కెట్ దాటుతుంది ఇప్పుడు. ఎక్స్పెక్టేషన్ D1 110 కోట్లు పక్కా. అసలు బుక్ మై షో కూడా అసలు సర్వర్ క్రాష్ అయిపోయింది. ఒకటే డైలాగ్, పుట్టలో చేయి పెడతాకి నేనేమన్నా చేయమన్నా రాక్షసుని. వరల్డ్ వైడ్ గా రికార్డులు బ్రేక్ అవుతాయి. అది కూడా హారర్ జానర్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది సినిమా. నార్త్ లో టాక్ బాగుంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ డైరెక్టర్ మారుతి గారు అసలు చాలా బాధపడ్డాం. అసలు ఈయనతో ఎందుకురా సినిమా అని చెప్పి అనుకున్నారు ఫ్యాన్స్ కూడా. అవుట్పుట్ వచ్చినాక ఆయన్ని నెక్స్ట్ లెవెల్ లో చూస్తున్నారు. ఆయన గుడి కన్ఫర్మ్. ఆయన అడ్రస్ కూడా చెప్పాడంటే నేను నెక్స్ట్ లెవెల్ లో ఉందని. ప్రభాస్ గారు కూడా ఇంక్లూడ్ అయ్యి మూవీతో చాలా అవుట్పుట్స్ ఇలా బాగున్నాయి అని చెప్పి చెప్పారంట. అందుకని నెక్స్ట్ లెవెల్ లో ఉంది మూవీ కూడా. ఈ విజయవాడకి మొత్తం ఒకటే పేరు, ప్రభాస్ అడ్డా. ఇదే జై రమస్ట్. పండుగ పండుగ, రాజాంశ పండుగ, పండుగ పండుగ, ప్రభాస్ పండుగ, పండుగ పండుగ, పొంగల్ పండుగ. జై రమస్ట్. టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, అంతా రబల్ ఒకటి. టాలీవుడ్ టీలీవుడ్ కాదు, అంతా రబల్ ఉంటే. ఇండస్ట్రీకి ఒక్కడే రాజు, అది ప్రభాస్ రాజు. జై రమస్ట్. కొన్ని కట్టోట నమ్మేదంటే పోయేది ఉంది. మా తిరిగి మళ్ళా ప్రేమిస్తారు.